అధ్యక్ష. బడ్జెట్ ప్రసంగం పైన బడ్జెట్ అంశం పైన మాట్లాడేటువంటి అవకాశం కల్పించిన తమరికి సార్, ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 3 లక్షల పైచిలకు 3 లక్షల ఆ తర్వాత 4,000 ధన్యవాదాలు అధ్యక్ష. ఎందుకంటే మేమేమున్నా సరి చేసేది మీరే కాబట్టి. సో 3,04,965 కోట్ల రూపాయల బడ్జెట్ని 2025-26వ ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది అధ్యక్ష. ఈ బడ్జెట్ చూస్తూ ఉంటే నోరూరుతా ఉంది అధ్యక్ష. చాలా స్వీట్గా అనిపిస్తూ ఉంది బడ్జెట్. అయితే అధ్యక్ష, నాకు ఈ సభ సభ్యుడిగా నాకున్నటువంటి ఒక హక్కుల ద్వారా మిమ్మల్ని తమరి ద్వారా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష. ఈ 3,04,965 కోట్ల బడ్జెట్ ఏదైతే ఉందో ఇది మొన్న మనం లెక్కబెట్టిన 3,70,00,000 మందికా లేకపోతే 4,20,00,000 మందికా? ఇది ఒక్కసారి క్లారిటీ కావాలి సార్. ఇది ఎందుకంటే సార్ నాకు ఇంకా కన్ఫ్యూజన్ సార్. నాకు ఒకవేళ 4,20,00,000 మందికి అయితేనేమో నేను వేరే మాట్లాడతా సార్. ఒకవేళ 3,70,00,000 మందికి అయితేనేమో వేరే మాట్లాడతా సార్. సార్ ఎందుకంటే ఇక్కడ ఈ బుక్లోనేమో 3,70,00,000 మంది కానీ ఈ టేబుల్ మీదనే పెట్టింది అధ్యక్ష గవర్నమెంటు. కానీ ఇందులోనేమో 4,21,00,000 మంది ఉన్నారని ఈ బుక్లో పెట్టింది సార్ గవర్నమెంటు. ఈ రెండిట్లో లేదు కరెక్ట్ సార్. మమ్మల్ని తప్పుదో పట్టించింది ఏ బుక్ ఒకసారి దయచేసి తమ ద్వారా తెలియజేయాలి సార్. ఎందుకంటే ఈ బడ్జెట్ 4 కోట్ల మందికా 3,70,00,000 మందికా ఈ లెక్క తెలిస్తే ఏదానికి ఏదనేది మాకు కన్ఫ్యూజన్ పోతుంది సార్. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ పుస్తకంలో తెలంగాణ రాష్ట్ర జనాభా 4,21,00,000 మంది ఉన్నారని ఈ బుక్లో చెప్తా ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి సర్వేలో 3,70,00,000 మంది జనాభా అని చెప్తా ఉంది. బడ్జెట్ ఎంతమందికో అర్థం కాక నేను కన్ఫ్యూజన్లో ఉన్నా సార్. రైట్ సార్, నాకు తెలిసి ప్రభుత్వం దానికి ఏం సమాధానం చెప్తుందని నేను అనుకోవట్లేదు సార్. రైట్ అక్క, మా అక్క చెప్తే నేనే సంతోషపడతా, మా సీతక్క చెప్తే. సార్ ఇక 2024-25 బడ్జెట్కు సంబంధించి ఇదివరకు దాకా అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నాకు అందిన లెక్కల వరకు సార్ గత బడ్జెట్లో 6 గ్యారంటీల కోసం 53,196 కోట్ల రూపాయలు అలొకేషన్ చేసి 32,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టుగా ప్రభుత్వ లెక్కలలో కనిపిస్తూ ఉంది సార్. మూసీ ప్రాజెక్టు కోసం 1,000 కోట్లు ఇచ్చి 1,000 కోట్లు అలొకేషన్ చేసి 600 కోట్లు ఖర్చు చేసింది. ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ కోసం 2,500 కోట్లు పెట్టి 1,500 కోట్లు ఖర్చు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే ఐటీ డిపార్ట్మెంట్ 774 కోట్లు పెట్టి 500 కోట్లుగా కనిపిస్తూ ఉంది. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ 40,080 కోట్లు పెట్టి డిసెంబర్ నాటికి 24,500 కోట్లు ఖర్చు పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ 11,692 కోట్లు పెట్టి ఇట్లా సార్ డిసెంబర్ నాటికి పోయిన బడ్జెట్ని 2,91,000 కోట్ల బడ్జెట్ ఏదైతే పోయినసారి పెట్టుకున్నామో దాంట్లో డిసెంబర్ నాటికి 2024 డిసెంబర్ నాటికి మనం 60% దాటి ఖర్చు పెట్టలేకపోయినాం సార్. అంటే అన్ యావరేజ్గా ఒక 3 నెలలకు కేవలం 20% చొప్పున పెట్టుకుంటూ రాగలిగినాం. ఆ తర్వాత 3 నెలలకు కూడా 20, అంటే నాకు తెలిసి 80% మాత్రమే ఖర్చు చేయగలిగినాం అనేటువంటిది గత బడ్జెట్ లెక్కలు చెప్తున్నటువంటి లెక్కలు అధ్యక్ష. సార్ మనకున్నటువంటి అంచనాలు మనకు తెలిసిపోయింది, అప్పులు మనకు తెలిసిపోయింది. ఖుద్దు ముఖ్యమంత్రి గారే చెప్పినారు కూడా, ఎందుకంటే ఆయన ఓపెన్గా మాట్లాడే మనిషి కాబట్టి ఊపర్ షేర్వాణి అందరు పరేషాన్ అనేటువంటి మాట ఆయన కూడా చెప్పిండు. ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా ఈసారి 3 లక్షల పైచిలకు బడ్జెట్ పెడితే అందులో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కానీ రెవెన్యూ రిసిప్ట్స్ కానీ ఇవన్నీ ఎక్కడ కూడా మ్యాచింగ్ కనిపిస్తలేవు అధ్యక్ష. ఎక్కడ కూడా పొంతన కనిపిస్తలేవు. ఇది ఫుల్ఫిల్ చేయగలుగుతామా లేదా అనేటువంటి పరిశాన్ కనిపిస్తూ ఉంది అధ్యక్ష. సో రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఎట్లా చేస్తుందో మరి చూడాల్సినటువంటి అంశం అధ్యక్ష. ఇప్పటికే అంటే ఒక బడ్జెట్ అయిపోయింది, రెండో బడ్జెట్. ఈ బడ్జెట్ వచ్చే ఏడాది మార్చి వరకు మనకు ఈ బడ్జెట్ కనిపిస్తుంది. అంటే దాదాపు 2 సంవత్సరాలు.
2 సంవత్సరాల కాలం అయిపోయింది అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో సగం మేనిఫెస్టో ఖతం అయిపోయింది. ఇక మిగిలింది సగం సజీవంగా ఉంది. అది కూడా ఎప్పుడైపోతుందో చూడాలి అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి కొన్ని అంశాలను తమరి ముందు ఏకరువు పెడతా అధ్యక్ష. ఇక్కడ డైట్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు రాష్ట్ర ప్రభుత్వం పెంచింది అధ్యక్ష. సరే, ఈ పేద పిల్లల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో కొంత కన్సర్న్ ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. కానీ ఇక్కడ ఒక చిన్న విషయం మాట్లాడుకోవాలి అధ్యక్ష. పెంచినటువంటి ఛార్జీలు ఇవి ఎంతవరకు ఈ పిల్లలకు సరిపోతాయి, ఎంతవరకు అనేది ఒకసారి చూస్తే, క్షమించాలి అధ్యక్ష. డైట్ ఛార్జీలు 3వ తరగతి నుంచి 7వ తరగతి వాళ్లకు గతంలో 950 రూపాయలు ఉంటే 1330 రూపాయలు చేసినారు అధ్యక్ష. 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 1100 ఉంటే 1540 రూపాయలు చేసినారు అధ్యక్ష. ఇంటర్మీడియట్ నుంచి పీజీ వరకు 1500 రూపాయలు ఉంటే 2100 రూపాయలు చేసినారు అధ్యక్ష. ఇక్కడ అధ్యక్ష డైట్ ఛార్జీలకు సంబంధించినటువంటి అంశాన్ని ఒకసారి చూస్తే, ఇక్కడ గతంలో అధ్యక్ష 7 ఏళ్ల క్రితం పెంచారు అధ్యక్ష. ఆ తర్వాత మళ్ళీ 7 ఏళ్ల తర్వాత ఈ ప్రభుత్వం పెంచింది. 7 ఏళ్ల కింద కోడిగుడ్డు ధర ₹3.60 ఉండే అధ్యక్ష. ఇవాళ ₹6 అయింది అధ్యక్ష. అంటే డబల్ అయిపోయింది అధ్యక్ష. కందిపప్పు అధ్యక్ష అప్పుడు ₹50 కిలో ఉండే అధ్యక్ష. ఇవాళ ₹120 అయింది అధ్యక్ష. ఇలా ఏది వంట నూనె అప్పుడు 70 ఉంటే ఇప్పుడు 150 అయింది అధ్యక్ష. ఉప్పు 15 ఉంటే 25 అయింది. ఇట్లా ధరలన్నీ రెట్టింపు అయిన తర్వాత ఇప్పుడు మనం పెంచినటువంటి రెట్టింపు ఎంతవరకు సరిపోతుంది అనేది మన ప్రభుత్వం ఆలోచన చేయాల్సిందే అధ్యక్ష. ఇవాళ 200% పెంచినామని చెప్తున్నారు అధ్యక్ష. దాన్ని 600 పెంచినా ఎవరు అడ్డుకోరు అధ్యక్ష. ఎందుకంటే పేద పిల్లలు చదువుకునేటువంటి ఒక కార్యక్షేత్రం కాబట్టి దాన్ని ఇంకా కొంచెం పెంచుకుంటే ఈ బడ్జెట్లో అంచనాలు ఏమైనా పెంచుకునేటువంటి అవకాశం ఉంటే, ఇగో ఇక్కడ మాత్రం ఈ పేద పిల్లలు ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు ఎవరైతే పేద వర్గాలు చదువుతారో ఇక్కడ పెంచుకునేటువంటి అవకాశం ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయమని సూచన చేస్తా ఉన్న అధ్యక్ష. అధ్యక్ష, కాస్మెటిక్ ఛార్జీలు అధ్యక్ష. అయితే ఇక్కడ ఇంకో గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే అధ్యక్ష, ఇక్కడ పేద పిల్లలకు నెలకు 1540 రూపాయలు మనం పేద పిల్లల కోసం డైట్ ఛార్జ్ కింద ఇస్తా ఉన్నాం సార్. ఒక నెలకి 1540 సార్. ఈ పిల్లలు రేపొద్దున ఈ దేశానికి ఈ ప్రపంచానికి అక్కడికి వచ్చేటువంటి పిల్లలు సార్. వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మక బయటకు వచ్చి వాళ్ళు ఈ దేశానికో మనకో జాతులకు ఉపయోగపడేటువంటి పిల్లలకు నెలకు 1540 రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం సార్ తిండికి. అదే చెంచల్గూడ జైల్లో మర్డర్లు మానభంగాలు చేసిన ఖైదీకి రోజుకి 85 రూపాయల చొప్పున ఖర్చు పెడతా ఉన్నాం సార్ మనం. అంటే ఒక ఖైదీకి ఈ స్టూడెంట్ కంటే పౌష్టికాహారం ఎక్కువ పెడతా ఉన్నాం సార్. ఇంకా ఒక అడుగు ముందు పోతే సార్, మన పోలీసుల దగ్గర ఉండేటువంటి జాగిలాలకు ప్రతి నెల 15,000 రూపాయలు డైట్ కోసం ఖర్చు పెడుతున్నాం సార్. అంటే ఇక్కడ ఒక ఏది విశ్వాసం కలిగినటువంటి కుక్క, ఆ తర్వాత ఒక ఖైదీ, ఒక హాస్టల్ విద్యార్థి, ఈ మూడింటిని కంపేర్ చేస్తే అధ్యక్ష ఈ హాస్టల్ విద్యార్థికి పెడుతున్న తిండి విషయంలో బాధాకరమైనటువంటి అంశం కనిపిస్తుంది అధ్యక్ష. ఇంకా అంతేకాదు అధ్యక్ష, కాస్మెటిక్ ఛార్జీలు పెంచినామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది అధ్యక్ష. బాలబాలికల విషయంలో కూడా 275 రూపాయలు ఇస్తున్నట్టుగా, అంటే గరిష్టంగా బాలురకు కూడా 200 రూపాయలు ఇస్తున్నట్టుగా ఉంది అధ్యక్ష. ఇది సరిపోయేటువంటిది కాదు అధ్యక్ష. ఇప్పుడు సంతూర్ సబ్బు ఒకప్పుడు 10 రూపాయలు ఉంది అధ్యక్ష, ఇలా 35 రూపాయలు ఉంది అధ్యక్ష. నేను రాత్రి ఒక కిరాణా షాపు మిత్రులతో మాట్లాడి ఇవి తెప్పించుకున్నా, ఎంత ఉంది ఏం కథ అని తెప్పించుకున్నా అధ్యక్ష. ఇవి ఎట్లా సరిపోతాయి అధ్యక్ష? దీంతో 200% పెంచినమని చెప్పుకోవడానికి పనికొస్తుంది తప్ప ఇలా కడుపు నిండుతుందా అనేది మాత్రం తొంగి చూడాల్సినటువంటి అవసరం ఉంది కదా అధ్యక్ష. దయచేసి తమరి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష, ఇక్కడ సంక్షేమ హాస్టళ్ల విషయంలో ఇంకా మీరు 10 మెట్లైనా దిగి ఈ బడ్జెట్ను ఎక్కువ మొత్తంలో కేటాయించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇక ఇంకో విషయం గమనిస్తే అధ్యక్ష,
ఇక తెలంగాణ రాష్ట్రం రైజింగ్ స్టేట్ సార్. రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే పదే పదే చెప్తా ఉంది, రైజ్ అవుతా ఉంది, ప్రపంచంతో పోటీ పడతా ఉంది అనేటువంటి మాట రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది సార్. ఈ ప్రపంచం ఎందుకని పక్క రాష్ట్రాల పండి చూసిన సార్ నేను. ప్రపంచం దాకా పోలే కానీ పక్క రాష్ట్రాలు చూస్తే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ వీళ్ళకి సంబంధించినటువంటి సోషో ఎకనామిక్ అవుట్లుక్లన్నీ రాత్రి ముంగటేసుకొని కూర్చున్నారు అధ్యక్ష. కూర్చుంటే ఏ రాష్ట్రం పర్ఫార్మెన్స్ ఏంది అనేది చూస్తే అధ్యక్ష మన బడ్జెట్ బాగుంది అధ్యక్ష, కేటాయింపులు అయితే బాగా ఉన్నాయి. కానీ ఈ బడ్జెట్లో సంక్షేమ వ్యయం అనేది ఒకటి ఉంది సార్. సంక్షేమం కోసం వ్యయం చేస్తూ ఉన్నాం, అది 27.9% మనం పెడతా ఉన్నాం సార్ సంక్షేమం కోసం. ఇక బహుశా ఇవి అటు ఆంధ్రప్రదేశ్ ఏమో 26 పెడతా ఉన్నాం సార్, కర్ణాటక 25%, మహారాష్ట్ర 20% పెడతా ఉన్నాం సార్. మనం ఎక్కువ శాతాన్ని సంక్షేమం వైపు తీసుకుపోతా ఉన్నాం సార్. తద్వారా కొన్ని మంచి ఫలితాలు ఉంటాయి, కొన్ని దుష్ఫలితాలు కూడా భవిష్యత్తులో మనం చూడొచ్చు సార్. ఇక విద్యా వైద్యం ప్రధానమైన సార్ ఏ దేశానికైనా. ఒక దేశం బాగుపడాలంటే ఒక మహనీయుడు చెప్తాడు, ఒక దేశం నాశనం కావాలంటే ఆ దేశంలో ఉన్న విద్యాలయాలు లేకుండా చూస్తే సరిపోతుంది అనేటువంటి మాట ఒక ఆయన చెప్తాడు సార్. సార్ అటువంటి విద్యా వ్యవస్థకు సార్, విద్యా వ్యవస్థకు తెలంగాణ రాష్ట్రం కేవలం 7.6% మాత్రమే బడ్జెట్లో కేటాయించడం అంటే ఈ ప్రభుత్వానికి విద్య పట్ల చిత్తశుద్ధి లేదు అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది సార్. అధ్యక్ష వైద్యానికి 4.1% కేటాయించినారు సార్. ఇవి ఒకసారి ఇతర రాష్ట్రాల విషయం చూస్తే అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఏమో దాదాపుగా మనంతే బడ్జెట్ ఉంది అధ్యక్ష. దాంట్లో వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో 7.9% పెట్టుకున్నారు, వైద్యానికి 4.1 పెట్టుకున్నారు. తమిళనాడు 9.1% తన బడ్జెట్లో విద్య కోసం కేటాయించింది అధ్యక్ష. అలాగే వైద్యం కోసం 4.5% కేటాయించింది. పక్కనే ఉన్నటువంటి కర్ణాటక విద్య కోసం 8.1 కేటాయించింది అధ్యక్ష, వైద్యం కోసం 4.2 కేటాయించింది. మహారాష్ట్ర 8.3 అధ్యక్ష, వైద్యం కోసం 4.1. తెలంగాణ రాష్ట్రం సార్, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి వ్యయం సార్ అన్ని ఇప్పుడు నేను పోల్చినటువంటి అన్ని రాష్ట్రాల్లో మనదే తక్కువ సార్ పెట్టుబడి వ్యయంలో. సరే అది ఎంతవరకు రీచ్ అవుతామనే తర్వాత వ్యవహారం, కానీ పెట్టుకున్న లెక్కల ప్రకారం విద్యా వైద్యంలో కూడా మనమే లిస్టు సార్, మనమే తక్కువ. ఇక నేను ప్రపంచంతో కంపేర్ చేస్తలేను సార్, పక్క రాష్ట్రంతో కంపేర్ చేస్తే తేలిన విద్యా వైద్యంలో తేలిన లెక్క గిది సార్. నీటిపారుదల రంగం సార్, నీటిపారుదల రంగం తీసుకుంటే సార్ 2014 నుంచి 2024 వరకు పాపం ఇప్పటిదాకా సోదరుమణులంతా నీళ్ల పంచాయతీలోకి దిగినారు, కాళేశ్వరం కానీ ఇతర అంశాలు కానీ. ఎస్ అధ్యక్ష, తమిళహెట్టి ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అంశంలో గౌరవ సభ్యులు చెప్పినట్టుగా కొన్ని వాస్తవాలు ఉండొచ్చు, కానీ అక్కడ ఒక పాయింట్ మర్చిపోయినారు సార్. మహారాష్ట్రతోని ఒప్పందం కోసం గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ గారు అక్కడికి పోయి ఆ ఒప్పందం ఖరారు చేసుకొచ్చినట్టుగా నాకు గుర్తుంది. బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగి ఆ తర్వాత ర్యాలీగా వచ్చినట్టుగా నాకు గుర్తుంది అధ్యక్ష. అయితే ఆ ఒప్పందం ప్రకారం నిర్మాణాలు జరగలేదు మరి అధ్యక్ష, అది ఎందుకో మనకు తెలియదు. వాస్తవంగా సభ్యులు చెప్పినట్టుగా ఒక లిఫ్ట్ అవసరం సార్. గ్రావిటీ ద్వారా తీసుకొచ్చేటువంటి వాటర్కి లిఫ్ట్ ఖచ్చితంగా అవసరం సార్. నీకు తమ్మిడిహెట్టి దగ్గర కట్టడం వల్ల 2 లక్షల ఎకరాల ఆయకట్టు, అదనపు ఆయకట్టు ఆదిలాబాద్లో వస్తుంది. ఆ తర్వాత కేవలం 21 మీటర్లు ఎత్తిపోస్తే ఎల్లంపల్లిలో పడేటువంటి ఒక విధానం ఉండే సార్. అది ఒకటే లిఫ్ట్ అధ్యక్ష, అది వాస్తవం, వాళ్ళు చెప్పింది కూడా అదే, ఒకటే లిఫ్ట్. కాకపోతే అక్కడ మధ్యలో అనుమతులు, సింగరేణి అనుమతులు అనేటువంటి ఒక హార్డిల్ చెప్తా ఉన్నారు. సరే అది ఏం జరిగిందో తెలియదు, కానీ మొత్తానికైతే తమ్మిడిహెట్టికి అప్పుడు అనుమతులు రాలేదు, ఇప్పుడు కడతామని రాష్ట్ర ప్రభుత్వం టెన్షన్గా చెప్తా ఉంది అధ్యక్ష. మరి ఈ అనుమతుల సంగత లేకపోతే ఇంకొకట ఆలోచన చేయండి అధ్యక్ష. ఒకటి గమ్మత అర్థం చేసుకోవాలి, 152 మీటర్లకు సంబంధించినటువంటి చర్చ జరుగుతూ ఉంది అధ్యక్ష. 152 మీటర్ల ఎత్తులో
మనం ప్రాజెక్టు కట్టడం వల్ల ముంపు పెరిగిపోతుంది, గడ్చిరోలి కానీ ఇంకొక చోట్ల ముంపు పెరిగిపోతుంది అనేటువంటి ఒక మాట వచ్చింది. అధ్యక్ష, నీకు నిజంగా స్టోరేజ్ అంతే ఉండాలంటే మీదికి ఎందుకు అధ్యక్ష? భూమి లోపల 2 మీటర్లు దొవితే కాదా? సేమ్ స్టోరేజ్ కదా. అంటే నీవు స్టోరేజ్ విషయానికి వచ్చినప్పుడు ఆ విధంగా చేయొచ్చు అధ్యక్ష. కానీ అందులో రకరకాల అంశాలు వచ్చినాయి. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రాసింది కూడా అందులో భాగస్వామి నేను కాబట్టి నాకు కొంత అవగాహన ఉండి ఆ మాట చెప్తా ఉన్నా అధ్యక్ష. ఇక అధ్యక్ష, ఈ తెలంగాణ రాష్ట్రంలో 2014 నుంచి 2024 మధ్యలో 3 ప్రధానమైనటువంటి ప్రాజెక్టులు చేపట్టారు అధ్యక్ష. ఒకటి కాళేశ్వరం, రెండోది పాలమూరు రంగారెడ్డి, మూడోది సీతారామ ప్రాజెక్టు. ఇవి చేపట్టారు అధ్యక్ష. ఇవి ఏమో ప్రారంభం ఎట్లయితే అంటే 4 పైసలు పెడితే అయిపోతాయి అనేటువంటి ప్రారంభం అయితే సార్, ఇక అయిపోయే వర్కాల పెద్ద పెద్ద ఏనుగులు 38,500 కోట్లతో అనుకున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు సార్, అది 1,15,000 కోట్లకు చేరుకుంది సార్. అలాగే పాలమూరు రంగారెడ్డి సార్ 35,000 కోట్లతో అవుతుందంటే 50,000 కోట్లకు చేరింది. సీతారామ ప్రాజెక్టు 7,200 కోట్లు అనుకుంటే 13,000 కోట్లతో మొన్న అనుకున్నారు, మళ్ళీ ఇప్పుడు 19,000 కోట్లు అంట సార్. ఒక ప్రాజెక్టుల విషయంలో అంచనాలు ఎంత ఈజీగా పెరుగుకుంటూ పోతా ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల అంచనాలు పెంచాలని చెప్పి ఎక్కడొక రైతు డిమాండ్ చేయలేదు సార్. మాకు ఇల్లు కావాలని చెప్పారు, మాకు భూములు కావాలని చెప్పారు, కానీ ఎక్కడ కూడా ప్రజల నుంచి ఎలాంటి డిమాండ్ రాకముందుకే ప్రాజెక్టుల అంచనాలు పెరుగుతూ ఉన్నాయంటే దీనికి అర్థాలు నాకంటే ఎక్కువ తమరికి తెలుస్తారు మీ రాజకీయ అనుభవం అంతా. సార్, ఇక్కడ ఇన్ని ప్రాజెక్టులు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఇరిగేషన్ మీద పెట్టి, అంటే దాదాపుగా నేను వేసుకున్నటువంటి లెక్కల ప్రకారం ఒక్కొక్క ఎకరాను సాగుబాటులోకి తేవడానికి 90,000 రూపాయలు ఖర్చు పెట్టినారు సార్. సారీ సార్, నేను కరెక్ట్ చేసుకుంటాను సార్. 90,300 రూపాయలు ఖర్చు చేసినారు సార్. కేవలం 33.94 లక్షల ఎకరాలు ఇదివరకు ఉంటే అదనంగా వీళ్ళు తీసుకొచ్చింది 39 లక్షల ఎకరాలు తీసుకొచ్చారు సార్. ఇప్పటి వరకు ఈ 39 లక్షల ఎకరాలను పారించడం కోసం దాదాపు లక్షల కోట్ల రూపాయలు వెచ్చించారు సార్. ఈ ఒక్క రంగం మీద పెట్టిన తర్వాత ఈ రంగం మీద ఇంత పెట్టుబడి పెడుతున్నాం కదా, మరి రాష్ట్రంలో 3 రంగాలు ఉంటాయి సార్. మొదటి రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం అని 3 ఉంటాయి కదా సార్. ఈ 3 రంగాల్లో ఈ వ్యవసాయ రంగం వాటా ఏం సూచిస్తూ ఉంది సార్? ప్రాథమిక రంగం వ్యవసాయ రంగం సార్, ఇక్కడ మన రాష్ట్రంలో 17.3% జిఎస్విఏలో శాతంగా ఈ వ్యవసాయ రంగం ఉంది సార్, ప్రాథమిక రంగం. ద్వితీయ రంగం వచ్చేసి 16.4% ఉంది సార్. ఇక తృతీయ రంగం సేవల రంగం, ఐటీ ఈ వ్యవహారం సార్, అది 66% ఉంది సార్. గడిచిన 10 సంవత్సరాలలో వ్యవసాయ రంగం వాటా తగ్గిపోతూ ఉంది, పారిశ్రామిక రంగం వాటా తగ్గిపోతూ ఉంది, సేవల రంగం 1.5 పెరిగింది అధ్యక్ష. ఈ సేవల రంగం కూడా ఇలాగే ఉంటుందని చెప్పడానికి లేదు అధ్యక్ష. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత అనేక ఉద్యోగాలు పోతున్నటువంటి సందర్భంలో ఇది ఫ్లక్చువేట్ కావచ్చు, కుప్ప కూడా కూలొచ్చు. అంటే తెలంగాణ రాష్ట్రము ఏ రంగం మీద ఈ ఆర్థికం ఆధారపడి ఉందంటే సేవల రంగం మీద మెజారిటీగా ఆధారపడి ఉంది సార్. ఇది ఈ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరమైనటువంటి గంటిక సార్. సార్, ఇక్కడ అందులో కూడా ప్రాథమిక రంగం 17.3% వృద్ధి ఉంటే వ్యవసాయం, పశుసంవర్ధకం 81.7% ఉంది సార్. అటవీ మత్స్యపాలన 5%, ఖనిజాలు, గనుల పరిశ్రమ 13.3 సార్. ఇక ఒక్కసారి 10 సంవత్సరాలకు సంబంధించి 2014 నుంచి 15 చూస్తే సార్, 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ప్రాథమిక రంగం 18.2% ఉంటే ద్వితీయ రంగం 20.4% ఉండే, తృతీయ రంగం సేవల రంగం 61.4 ఉండే అధ్యక్ష. 2014 నుంచి 2024 వచ్చేసరికి ప్రాథమిక రంగం పడిపోయింది అధ్యక్ష. ద్వితీయ రంగం 4% పడిపోయింది, సేవల రంగం ఒక 5% పెరిగింది సార్. ఇది ఏ మాత్రానికి ఇది భవిష్యత్తులో ఆర్థికంగా ఈ రాష్ట్రం పటిష్టంగా నిలబడడానికి సరిపోయేటువంటి విధానం కాదు. అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం ఇండస్ట్రీల వైపు ద్వితీయ రంగం వైపు దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు మనం ఎట్లా ఉన్నాం అనేది ఒక్కసారి చూస్తే అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం కంక్లూడ్ చేయండి. చేస్తాను సార్. 24 మంది ఉన్నారు మొత్తం. అవును సార్.
24 మంది ఉన్నారు సార్, మనం తక్కువ ఉన్నాం సార్ ఇలా సార్. మాట్లాడేవాళ్ళ లిస్టు. అచ్చా మాట్లాడేటోళ్ళా సార్? అచ్చా అందరు మాట్లాడాలి కదా సార్, మీరు ఉన్నారు కాబట్టి మాట్లాడగలుగుతున్నాం సార్, లేకపోతే ఎట్లా సాధ్యమవుతుంది సార్ ఇది? ఇక్కడ ఈ 2 రంగాలను మనం నిర్లక్ష్యం చేసినట్టయితే ఈ తెలంగాణ భవిష్యత్తులో అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంది సార్. ఇక సార్ నేను త్వరగానే కంక్లూడ్ చేస్తాను సార్, ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా మాట్లాడేది ఉంది. ఇదొక్కటి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర తీసుకున్నటువంటి లెక్క సార్. దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఇది యాక్చువల్గా సంక్షేమ హాస్టళ్ల టైంలో మాట్లాడాల్సిందే, ఇప్పుడు మాట్లాడుతున్నా సార్. 2023-24లో కొత్త హాస్టల్ 4 గడతాను పెట్టుకుంది సార్ గత ప్రభుత్వం. మొన్న మన ప్రభుత్వం వచ్చి 4 హాస్టల్ గడతాను పెట్టుకుంటే ఒక్కటి కూడా కట్టలేదు సార్ ఇప్పటిదాకా. ఇంకా గమ్మత్ విషయం ఏంటంటే మొన్న మన ప్రభుత్వం 2,85,000 మందికి మెట్రిక్ అనంతరం ఉపకార వేతనాలు ఇస్తామని పెట్టి 40,000 మందికి ఇచ్చింది సార్. అలాగే 2023-24లో 2,85,000 మందికి ఇస్తామని 1,00,000 మందికి ఇచ్చారు సార్. ఇప్పటికంటే గత వాళ్ళు 60,000 ఎక్కిచ్చారు సార్. ఇక్కడ ఇప్పుడు మళ్ళీ 2,25,000 మందికి ఇస్తామని టార్గెట్ పెట్టుకురు సార్. కనీసం అదన్నా రీచ్ కావాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్. ఇక హాస్టళ్లలో 94,800 మందిని హాస్టళ్లలో పెడతామని చెప్పి నింపాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంటే 2023-24లో 19,000 మందిని రీచ్ కాలేదు సార్. సేమ్ 2024-25లో కూడా అదే పరిస్థితి సార్. ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ఏం పెట్టిందంటే భయంకరంగా, ఈసారి మేము తెలంగాణ హాస్టళ్లలో గతంలో 94,000 మంది టార్గెట్ పెట్టుకుంటే ఇప్పుడు 82,000 మందిని పెట్టుకుంటే దాదాపుగా 12,000 మందిని హాస్టల్కి దూరం చేసేటువంటి కార్యక్రమం దిగ్విజయంగా టార్గెట్గా పెట్టుకుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇంకా అధ్యక్ష, చాలా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కొన్ని కార్యక్రమాల ద్వారా అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంది అధ్యక్ష. నేను కంక్లూడ్ చేయదలుచుకున్నా అధ్యక్ష. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి మేనిఫెస్టోకి సంబంధించినటువంటి హామీలు సార్, 6 గ్యారంటీలకు సంబంధించి ఇవాళ తెలంగాణ జనం అడుగుతా ఉన్నారు సార్. అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి 25,000 రూపాయల పెన్షన్ ఇస్తామని మనం మేనిఫెస్టోలో పెట్టుకున్నాం సార్. ఇప్పటి వరకు వాళ్ళని కనీసం ఆ టాపికే లేదు సార్. మహిళలకు 2,500 రూపాయలు ప్రతి నెల ఇస్తామని చెప్పి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ చేస్తామని చెప్పి మనమే చెప్పినాం, అది ఇప్పటి వరకు లేదు. ఆ తర్వాత 15,000 రూపాయలు పర్ ఎకర్కి ఇస్తామని చెప్పినాం. మరి ఆ రైతు కూలీలకు కూడా 12,000 ఇస్తామని చెప్పినాం, ఇంకా అందనట్టు. ఇక అలాగే విద్యా భరోసా కార్డు 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినాం సార్, అది అడుగుతా ఉన్నారు జనం. తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రతి మండలంలో పెడదాం అనుకున్నాం సార్, అక్కడోటి పెట్టినాం సార్. అంతకంటే సార్ కంక్లూడ్ చేస్తున్నాను సార్. ఇట్లా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేకమైనటువంటి ఆశలు ప్రజలకు కల్పించి బడ్జెట్లో మాత్రం ఎలాంటి కేటాయింపులు లేవు. ఈ కేటాయింపులు లేకపోతే ప్రజలకు మనం పరోక్షంగా ఏం చెప్తా ఉన్నాం, మా వల్ల కాదు, మేము ఇయ్యలేము, మేము అబద్ధం చెప్పినామని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చెప్పదలుచుకుందా అనేది నేను తమ ద్వారా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సార్. అలాగే ఈ బడ్జెట్ విషయంలో సంపూర్ణంగా మేము మద్దతు ఇవ్వాలనేటువంటి ఆలోచన ఉండే సార్. కానీ ఈ లెక్కలు మా బీసీలకు పెట్టినటువంటి లెక్కలు సార్. 9,200 కోట్లు మా బీసీలకు పోయినసారి పెడితే 5,200 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు సార్. ఇప్పుడు 11,000 కోట్లు పెడితే రేపు 400 కోట్లు చేస్తారో దాన్ని ఏం చేస్తారో అర్థమైతలేదు సార్. ధన్యవాదాలు సార్. ఈ బిల్లుకు ఏదైతే బడ్జెట్ ఉందో ఈ బడ్జెట్ కు మేము నిరసనతో మద్దతు తెలియజేస్తా ఉన్నాం సార్. మంచి లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.